सना का एक दोस्त भी गायब हो गया यामिनी। हो सकता है इन दोनों की गायब होने की वजह एक ही हो। हर्ष, ये तो वही लड़का है जो सना के साथ था। ऐसी क्या जरूरी बात थी कि तू रात तक नहीं रुक सकता था? मैं जानता हूँ सुनील, तुझे मेरी बात पे यकीन नहीं आएगा। ये घबराए हुए लग रहा है, कुछ हो तो नहीं गया? कल रात को सना को राहुल दिखा था अपने घर से, पर जब वो वहां पर गई तो राहुल था ही नहीं। फर्श पे खून पड़ा था। क्या बकवास कर रहा है? मैं सच कह रहा हूँ सुनील, इसलिए कल रात को मेरे घर उसे अपने घर में रहने से डर लग रहा था। इसीलिए सना के घर पे ताला लगा हुआ था। ये सना का भी ना दिमाग खराब हो गया। वो है कहाँ पर अभी? वो नहीं है सुनील। नहीं है मतलब? सना गायब हो गई। गायब हो गई है? गायब हो गई मतलब? देख, तू साफ साफ बता, हुआ क्या? कल रात मेरे घर एक बस आई थी सना को लेकर, और वो बस सना को लेकर गायब हो गई। बस? ये लोग किस बात के बारे में बात कर रहे हैं? तुम्हें खजान मिल गया था? शायद उस ट्रेन की तरह ये बस भी एक आत्मा हो सकती है। और फिर तेरे घर पे एक अजीब बस आके उसको लेकर गायब हो गई। ये क्या तो तू आ गया या तो सना पागल? मैं जा रहा हूँ। सुनील, सुनील रुक जा सुनील, चलो। నాన్న తలుపు తెరువు. నేను బానే ఉన్నారా నాన్న? ప్లీజ్ తలుపు తెరవండి నాన్న. నాన్న ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? నాన్న నాన్న బానే ఉన్నారా? ఏదో
ఏదో ఒకటి చెప్పండి నాన్న. నాన్న తలుపు తెరు నాన్న. నాన్న 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 తలుపు తెరవండి. చల్లగా గాలుస్తుంది. మా CEO ప్రమోద్ గారు మంచి గిఫ్ట్ ఇచ్చారు కదా. ఈ ఇంట్లో మనకి ఖచ్చితంగా ఏసీ కావాల్సిందే. ఓ అలాగా, అయితే ఈ ఇంట్లో నేను మాత్రం మీకు అవసరం లేదు కదా. అరే మేడం, అలా అన్నావనుకో నేను రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. సరే సరే రండి, ఇప్పుడే చాలా టైం ఆ, అయిపోయింది. పడుకుందాం పడుకుందాం. సార్, నాకు శబ్దం వినిపించింది. ఎవరో గొంతు పిసికేదట్టు. ఆయన ఊపిరి కూడా పిలవలేకపోయారు. తర్వాత హఠాత్తుగా కింద పడినట్టుగా శబ్దం వినిపించింది. ఏడవద్దమ్మా. రూమ్ డోర్ లోపల లాక్ అయి ఉందా? సార్, డోర్ మీరు వచ్చిన తర్వాతే ఓపెన్ అయింది. ఏం అర్థం కావట్లేదే. కిటికీలేమో క్లోజ్ చేసి ఉన్నాయి, ఇక లోపలేమో తాళం వేస్తుంది. కానీ ఇది ఎలాగా? ఇంకా ఈ ఫ్లాట్ 13th ఫ్లోర్లో ఉంది సార్. అందుకని బయట నుంచి లోపలికి రావడం చాలా కష్టం సార్. ఒకవేళ ఇతన్ని ఎవరైనా చంపారే అనుకుందాం. ఏదో ఒక క్లూ దొరికి తీరాలి కదా. గొంతు నులిమినట్టుగా కానీ, లేదా ఏదైనా ఫింగర్ ప్రింట్స్, లేదా ఆయుధాలు ఏవైనా దొరికి ఉండాలి. ఒకవేళ ఆయుధాలతో కానీ హత్య చేస్తుంటే గాయాలై ఉండాలి, లేదా రక్తపు మరకలైనా ఉండాలి. ఇక్కడ మొత్తం క్లీన్గా ఉంది. అసలు ఇది ఎలా జరిగింది? సార్, ఒకవేళ ఈయనకి మందు వల్ల రియాక్షన్ అయి ఉంటుందా? కనుక్కో. మీ నాన్నగారికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మెడిసిన్స్ ఏమైనా తీసుకుంటున్నారా? అవును, బీపీ టాబ్లెట్ మాత్రం ఆయన వేసుకుంటారు. ఇక్కడ ఏదో ఒకటి ఉంది, పౌడర్ లాగా ఉంది. ఆయన నిద్రపోయే ముందు ఏదైనా తిన్నారా? లేదు, లేట్ అయినా మెదడు కలిసే తింటాం. దాని తర్వాత ఈ పౌడర్ లాగా ఉన్నదేంటో మనం ఇప్పుడే కనిపెడదాం. ఓ మై గాడ్, రైసిన్. రైసినా?
అవును, రైసిన్ చాలా ప్రమాదకరమైన విషయం. కొంచెం ముట్టుకున్నా కూడా వాడు అంతమైనట్టే. దాని యొక్క యాక్చువల్ టైం? దయా, ఇది టీలో వేసే టీ పౌడర్ లాంటిది. కొన్ని సమయాల్లో నేరుగా లోపలికి వెళ్తుంది, బాడీని చోక్ చేసేలా చేస్తుంది, తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. ఆ విషయం ఎలా ఇక్కడికి వచ్చింది? సార్, కిటికీకి బయట నాకు ఇది దొరికింది సార్. ఇది ఎలాగివ్వు చూస్తాను. కెమెరా లెన్సా? అదెలా ఇక్కడికి వచ్చింది? ఇక్కడ సీసీటీవీ కెమెరా లేవుగా, మరి లెన్స్ మాత్రం ఇక్కడికి ఎలా వచ్చింది? లెన్స్ ఇక్కడికి ఎలా వచ్చింది? తెలీదు సార్, నాకు దాని గురించి ఏం తెలీదు. మయూర్, 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 ఏమైంది? ఏమైంది మయూర్? మయూర్, మీరిద్దరు తప్ప ఇంకెవరు ఉన్నారా ఇక్కడ? లేదు సార్, మీ ఇద్దరు మాత్రమే ఉన్నాం. ఇందు మేడం, మీరు ఇద్దరు నిద్రపోయేటప్పుడు విండోస్ ఓపెన్లో ఉందా, క్లోజ్లో ఉందా? మా ఇంట్లో మేము ఏసీ ఫిక్స్ చేసినందువల్ల అన్ని కిటికీలు మేము మూసేసి పెట్టాము. చూడండి, మీరిద్దరూ తప్ప ఇంట్లో ఎవరూ లేరు. కిటికీలు తలుపులు మొత్తం క్లోజ్డ్గా ఉన్నాయి. అయితే బయట నుంచి మూడో వ్యక్తి రావడానికి అవకాశమే లేదు. మీ భర్త యొక్క మరణం చాలా పవర్ఫుల్ అయిన ఒక పాయిజన్తోనే జరిగింది. ఆ పాయిజన్ మీ ఆయనకి మాత్రమే ఇచ్చారు, మీకేం కాలేదు. అదేలాగా? మీరేంటి సార్ అంటున్నారు? నేనే నా భర్తను చంపేశాను. మేడం, కాస్త నిదానంగా మాట్లాడండి. ఇది మా పని. ప్రతి కేసుని ఒక్కొక్క యాంగిల్లో చూడాల్సి ఉంటుంది మాకు. సార్, ఒకవేళ ఆ కొత్త ఏసీ కనెక్షనే దీనికి కారణమై ఉంటుందా? ఒకవేళ దాని గాలి వల్లే. లేదు లేదు ఫ్రెడీ, అలా జరిగే అవకాశం లేదు. ఒకవేళ అలా జరిగుంటే భార్యాభర్తలు ఇద్దరి మీద ఆ విషయం దాడి చేసుండేది. పాయిజన్ అదలా ఇంట్లోకి వచ్చింది అసలు? అది కూడా ఈయనకి ఆ పాయిజన్ ఎలా ఇచ్చుంటారు? బాస్, బాడీలోకి రైసిన్ ఎక్కువగా వెళ్ళలేదు, అందుకే తను తప్పించుకున్నాడు. యాంటీడోస్ ఇచ్చాను, బ్రతుకుతాడు, కంగారు పడకండి. ఓకే, వెరీ గుడ్. నిఖిల్, మయూర్ని వేరే రూమ్కి తీసుకెళ్ళు. సార్. జాగ్రత్తగా తీసుకెళ్ళు. మెల్లిగా మెల్లిగా, జాగ్రత్త. సోలంకి, ఆ చంద్ర ఇంట్లో ఒక లెన్స్ దొరికింది కదా, దాని గురించి ఏదైనా తెలిసిందా? అది తారిక చెక్ చేస్తుంది బాస్. ఒకే స్టైల్లో 2 హత్యలు, గన్షామ్ ఇంకా చంద్ర, ఇద్దరిని ఒకే విధంగా అది రైజన్ పాయిజన్తో చంపారు. ఇది ఎలా జరిగింది? కానీ సార్, ఈ ఇద్దరు విక్టిమ్స్ కి రేజన్ పౌడర్ ఎవరు ఇచ్చుంటారు? అదే ఆలోచిస్తున్నాను. ఎలాగైనా కనిపెట్టేయచ్చు పూర్వి, కానీ నాకేమనిపిస్తుందంటే ఈ రెండిటికి మధ్య ఏదో ఒక సంబంధం ఉంది అనేది అర్థమవుతుంది, కానీ అదేంటో మనం తెలుసుకోవాలి. ఆ ఇషిత, సార్, గన్షామ్ ఇంకా చంద్ర ఒకే కంపెనీలో పనిచేసేవాళ్ళు. జీగిస్మో ఎలక్ట్రానిక్ స్టోర్. ఇప్పుడేగా చెప్పా ఈ 2 విషయాలకి ఏదో ఒక కనెక్షన్ ఉంది అని. అయితే ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేశారు, జిఎస్ ఎలక్ట్రానిక్ స్టోర్. హలో, ఏంటి? సరే, ఓకే సార్. కళ్యాణ్లో ఇంకొక డెత్ అయ్యింది. ఒక లేడీ, తన పేరు మంజుల. ఎలా? సార్, గొంతుకు కోసేశారు. తను ఒంటరిగా ఉంటుంది. మంజు గొంతు నులిమి చంపబడింది అంటే ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉండుండాలి. ఖచ్చితంగా ఒంటరిగా. రైజన్, ఈ రైజన్ పాయిజన్కి వెనకాల ఉన్న మర్మం ఏంటో అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది. జిఎస్ స్టోర్.
ఇది మైక్రోపెన్ కెమెరాలో ఒక భాగం సార్. ఒక చోట్లో లెన్స్ పై నంబర్ చూపిస్తుంది. దాన్ని కొంచెం జూమ్ చేయి తారిక, జూమ్ చేయి. హా, ఇప్పుడు క్లియర్గా ఉంది. ఒక్క నిమిషం. ACT 12908. ఒక్క నిమిషం, దాన్ని చూడు సచిన్. నీకందులో వైట్ డాట్ స్పాట్ కనిపిస్తోందా? అవును సార్. నాకు తెలిసి అది రైసిన్ పిస్టల్ అయి ఉంటుంది. సార్ అలా అయితే ఆ కెమెరాని ఆ డివైస్లో ఫిక్స్ చేశారు. ఆ తర్వాతే రైసిన్ని లోడ్ చేశారు. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో అది కనిపెట్టాలి. అది ఎలాంటి విషయం అని కనిపెట్టాలి. అంత తేలిగ్గా విండో దాటి లోపలికి వచ్చింది, పైగా చాలా ఎత్తుకెళ్ళింది. నిఖిల్, నువ్వు పని చేయి. సార్, ఈ కెమెరా లెన్స్ ఏ కంపెనీ కనిపెట్టావు? ఎస్ సార్. ACT 12908. సార్ చెప్పు. సార్, ఈ కెమెరాస్ 2 కంపెనీలు చేస్తున్నాయి. ఒకటి బెంగళూరులో సూపర్ విషన్, ఇంకొకటి నోయిడాలో ఉంది, జెడ్ బ్రైట్ కంపెనీ. ఓకే, నువ్వు పని చేయి. బెంగళూరు కంపెనీకి నువ్వు ఫోన్ చేయి, నేను నోయిడా కంపెనీకి చేస్తాను. సార్. హలో. హలో, జెడ్ బ్రైట్ కంపెనీ? అవును, చెప్పండి. నేను ముంబై CID ఇన్స్పెక్టర్ సచిన్ని. CIDనా? అవును సార్. మీ సేల్స్ ఆఫీసర్తో కొంచెం మాట్లాడాలి. సార్, కొంచెం హోల్డ్ చేయండి, నేను కాల్ని కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. చూడండి, నేను ముంబై CID నుంచి ఇన్స్పెక్టర్ నిఖిల్ని. నేను ఇప్పుడు సూపర్ విషన్ కంపెనీ యొక్క ఏంటి? సరే సరే సరే, ఓకే, షిఫ్ట్ అయిందా? ఓకే, థ్యాంక్ యూ. సార్, సార్, ఈ బెంగళూరు కంపెనీ 1 సంవత్సరం ముందే క్లోజ్ అయింది. ఇప్పుడు అక్కడ వేరే కంపెనీ ఉంది. హలో. సార్, మా సేల్స్ మేనేజర్తో మాట్లాడాలి. సార్, నేను రాజేష్ మాట్లాడుతున్నాను. మీరెవరు సార్? మిస్టర్ రాజేష్, నేను CID నుంచి ఇన్స్పెక్టర్ సచిన్ని, ముంబై నుంచి. సార్, చెప్పండి. మీరు మాకొక సాయం చేయాలి. ఏ సహాయం సార్? అదేంటంటే రాజేష్, మాకొక విషయం తెలియాలి. అంటే మీ కంపెనీ 129 ACT 12908 ఈ సీరియస్లో ఉన్న కెమెరాని ముంబైలో ఎక్కడెక్కడ అమ్మారో చెప్పండి. సార్, ప్లీజ్ సార్, మీ ఫ్యాక్స్ నెంబర్ ఇవ్వండి. నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను, అయిపోయాక మీకు వెంటనే ఫ్యాక్స్ చేస్తాను. అలాగే, థ్యాంక్ యూ. సార్, నేను ఒక విషయం తెలుసుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి, నిన్న రాత్రి సిటీలో 3 హత్యలు జరిగాయి. చనిపోయిన 3 కూడా మీ స్టోర్లో పనిచేసిన మాజీ ఎంప్లాయీస్. ఏంటి, 3 చనిపోయారా? ఘన్శ్యామ్, చంద్ర, ఇంకా మేడం మంజు. సార్, నేను మీ దగ్గర ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. సార్, మీరు చెప్పిన ఆ 3 నేమ్స్ మాత్రం, వాళ్ళు 3 మా స్టోర్కి నిన్న షాపింగ్కి వచ్చారు సార్. వాళ్ళ దగ్గర స్పెషల్ గిఫ్ట్ వౌచర్ ఉంది, షాపింగ్ చేశారు. స్పెషల్ గిఫ్ట్ వౌచరా? సార్, మా స్టోర్ CEO మిస్టర్ ప్రమోద్ కొంతమందికి షాపింగ్ వౌచర్ ఇస్తారు సార్. అందులో ఒకటి ఆయనే ఉంచుకున్నారు. నిన్న సాయంత్రం అందరూ కావాలని గ్యాడ్జెట్స్ కూడా కొనుక్కున్నారు. మరి మిగతా వాళ్ళు? ఒకరు మిస్టర్ గౌతమ్, ఒకరు మిస్టర్ ఆశిష్. సార్, సార్, మీ స్టోర్ అంతా చెక్ చేసాం, ఎలాంటి గుర్తులు లేవు. సార్, ఈ కొన్ని వౌచర్స్ దొరికాయి. ఈ వౌచర్స్ గురించి మీరు మాట్లాడుతున్నారా? అవును సార్, నేను చెప్పింది ఈ వౌచర్సే. ఓకే. ఆశీష్, గౌతమ్, ప్రమోద్, వీళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉంది. రండి సార్, రండి. ప్రమోద్ సార్ గార్డెన్లోనే ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. అయ్యగారు, అయ్యగారు, అది CID వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అయ్యగారు, లేకండి అయ్యగారు.
అయ్యగారు అయ్యగారు మా అయ్యగారికి ఏమైంది సార్? ఒక నిమిషం వెనక్కి రండి. ఏ వద్దు, సేమ్ కేసే. ఇక్కడ చూడు, ఇదిగో రైజన్ పౌడర్. మా అయ్యగారికి ఏమైంది సార్? ఇలా చూడు, నిన్న ఒక ప్రశ్న అడుగుతాను. ఇతన్ని చూడ్డానికి ఇంకెవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. ఇంట్లోకి రావడానికి వేరే దారుందా? లేదు సార్, ఉన్నది ఒకటి దారి, అది మనం ఎక్కడి నుంచి వచ్చామో అదే. ఇక్కడ మీరిద్దరు తప్ప ఇంకెవరైనా ఉంటున్నారా? ఎవరు లేరు సార్, కేవలం మేము మాత్రమే ఉంటాం సార్. సరే, ఇక్కడ నువ్వు ఎన్నేళ్లుగా పనిచేస్తున్నావు? ఒక 5-6 సంవత్సరాల నుంచి సార్. 5-6 ఏళ్లగానా? ఏమైంది సార్? సార్, ఒకవేళ మిస్టర్ ప్రమోదే ఆ ముగ్గురిని హత్య చేసి తర్వాత ఈయన ఆత్మహత్య చేసుకున్నారా? ఈ కూలర్నే సార్ కొత్తగా కొనుక్కొచ్చాడా? అవును సార్, ఇదే సార్ అది. దీని ప్యాకింగ్ బాక్స్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? అదిగో అక్కడే ఉంది సార్, డస్ట్బిన్లో వేసాం చూడండి. దీన్ని ఓపెన్ చేసింది ఎవరు? నేనే ఓపెన్ చేశాను సార్. మాస్క్ వేసుకో. సార్, ఒకవేళ రైజన్ ఈ ప్యాకింగ్లోనే ఇక్కడికి వచ్చుండొచ్చు. నువ్వు చెప్పినట్టుగా అయితే ముందు వీడే చచ్చుండాలి, ఎందుకంటే బాక్స్ని వీడే ఓపెన్ చేశాడు. జాగ్రత్తగా చూడండి. సార్, ఇక్కడ మాకు రైసిన్ దొరకలేదు. అయితే ఆ రైసిన్ ఎలా వచ్చింది? సార్ చెప్పండి సార్. మేము ఇప్పుడు అలీబాగ్ వెళ్తున్నాము. అవును సార్, ఆ స్టోర్ యొక్క ఎక్స్ ఆపరేషన్ ఆఫీసర్ గౌతమ్ పిల్లల యొక్క యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది అక్కడ. మేము అక్కడ చేరాక మీకు రిపోర్ట్ చేస్తాం సార్. యా, థ్యాంక్ యూ సార్. పార్టీలో చాలా మంది ఉంటారు. అవును సార్, రైసిన్ అటాక్ జరిగిందంటే పాపం చాలా మంది ప్రజలు చనిపోతారు. లేదు, అలా జరగడానికి నేను వదలను. మూడు ప్లేస్లు పంపారు. సార్, ఫ్యాక్స్ వచ్చింది. ముంబైలో 3 ప్లేసెస్లో ఈ కెమెరా అమ్మేశారు. ఓ ఓకే దెన్ ఆ 3 కంపెనీల ఓనర్ని కలిసి ఎంక్వైరీ చేద్దాం. మిస్టర్ ఆశీష్. సార్, మన రావడం లేట్ అయిందే ఏంటి? ఆశీష్, మిస్టర్ ఆశీష్. అవును, నేనే ఆశీష్. మీరు బాగానే ఉన్నారుగా? ఏమైంది? నాకేమైంది? లేదు, ఏం లేదు. అరే ఏంటండి ఇది? నా ఇంట్లోకి వచ్చి ఇలాగా దూరిపోయి వెళ్ళిపోతున్నారేంటి? సార్, మేము సిఐడి. సిఐడియా? ఏ సార్, అన్నీ సరిగ్గానే ఉన్నాయిగా? లేదు, సరిలేదు సార్. ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి ప్రాబ్లం? ఏంటి? మీకు గన్షాన్, చంద్ర, ప్రమోద్, మంజు తెలుసా? తెలుసు, వాళ్ళు నా కొలీగ్సే. మేము అందరం కలిసే పనిచేసేవాళ్ళం. అవును, విషయం ఏంటి సార్? విషయం ఏంటంటే ఆ నలుగురు కూడా చనిపోయారు. ఏంటి? చనిపోయారా? ఎలా? అది కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఆశీష్ సార్, నిన్న జేకే షోరూమ్ నుంచి మీరు ఏదైనా ప్రోడక్ట్ అనేది కొన్నారా? గిఫ్ట్ వోచర్స్ యూజ్ చేసి? అవును. ఎక్కడది? అదిగో ఆ సోఫా కింద ఉంది. ఆ బాక్సా? అవును. ఇంకా ఓపెన్ చేయలేదుగా? లేదు సార్, కంపెనీ నుంచి టెక్నీషియన్స్ వస్తారని చెప్పారు, అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇంకా నేను ఓపెన్ చేయలేదు. కొంచెం వెనక్కి వెళ్ళండి. సార్, విషయం ఏంటో ఎందుకు చెప్పట్లేదు మీరు? ఇది ప్రమాదకరమైనది. నేను మీకు తర్వాత చెప్తాను, ముందు వెనక్కి వెళ్ళండి. ఏంటి సార్? అవును సార్, బయటికి పదండి. సార్, అది
ఇందులో ఏం లేదు. ప్రాణాల్ని తీసే ఆ రైజిన్ ఈ బాక్స్లో లేదంటే అది బయట ప్రపంచానికి ఎలా సరఫరా అయి ఉంటుంది? సార్ మీరిక్కడ... సచిన్, నువ్విక్కడేం చేస్తున్నావు? సార్ అది చంద్రన్ సార్ ఇంట్లో కెమెరా దొరికింది కదా, అందులో లైసెన్స్ ట్రేస్ దొరికింది కదా. ఆహా, ఆ అన్ని కెమెరాల్ని ఆశీష్ సరే కొన్నారు సార్. సార్ మీరేమంటున్నారు? ఏ కెమెరా? మీరు చెప్పేది నాకు ఏది అర్థం అవ్వట్లేదు. ఎన్ని కెమెరాలు కొన్నారు ఇతను? 10 కెమెరాలు సార్. ఈ ఆఫీసర్ ఏదేదో అనవసరంగా మాట్లాడుతున్నాడు సార్. నేను ఏ కెమెరాను కొనలేదు సార్. ఈ ఆఫీసర్ అబద్ధం ఆడుతున్నారు సార్. అబద్ధం చెప్తున్నారా? అలాగా? అంతలా మా ఆఫీసర్ ఎందుకు అబద్ధం చెప్తారు? మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నోయిడాలో ఉన్న జెడ్ బ్రైట్ కెమెరా కంపెనీ మాకు ఫ్యాక్స్ పంపించింది. అందులో మీ పేరు అలాగే మీ కంపెనీ పేరు 24 సిటీ కూడా ఉంది. సార్ ప్లీజ్ బిలీవ్ మీ సార్, ఈ కెమెరా కొనడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను ఇది బేస్ చేసి ఏ బిజినెస్ చేయట్లేదు. నేను జీవితాంతం పనిచేసి బతుకుతున్నాను సార్. ట్రస్ట్ మీ సార్. మరి మీ పేరు, ఫోన్ నంబరు కన్సైన్మెంట్ నోటీస్లో ఎలా వచ్చాయి? ఇది ఒక విషయంగా సార్. అయితే మీరేమంటున్నారు? మీరు కొత్త కన్సైన్మెంట్ సైన్ చేయలేదా? లేదు సార్. అది ఇప్పుడు తెలిసిపోతుంది, కన్సైన్మెంట్ రిసీవ్ చేశారో లేదో అని. చెక్ చేయండి. ఓకే, అందరూ రండి, కేక్ కట్ చేద్దాం. ప్లీజ్ కమ్. రండి. అనిల్, ఇక్కడే ఉన్నాను. కట్ చేద్దామా? ప్లీజ్ కట్ చేయి. Yes. అరే ఉండు. సార్, రైసిన్ వల్ల ఎంతమంది చనిపోయారో ఆ రైసిన్ జీగిస్మో ఎలక్ట్రానిక్ స్టోర్ల నుంచి వెళ్ళింది. అవును. ఇప్పుడు నాకున్న భయం అంతా గౌతమ్ సార్ వాళ్ళ కొడుకులు గిఫ్ట్ ఇచ్చినప్పుడు అది ఓపెన్ చేయకూడదు. రాహుల్, గౌతమ్ సార్, మేమంతా సిఐడి నుంచి వచ్చాం. విషయం చాలా సీరియస్. ఏమైంది సార్? మీరు జీ కిస్మో నుంచి ఎలక్ట్రానిక్ సామాన్లు కొన్నారు కదా, మేము ఆ విషయంగానే వచ్చాము. జీ కిస్మోనా? రండి, లోపలికి రండి. రాహుల్ ఏం చేస్తున్నావు? రాహుల్, నేను చెప్పేది విను. రాహుల్, సంగీత, సంగీత, సార్ సార్ ప్లీజ్ అంబులెన్స్ ని పిలవండి సార్, ప్లీజ్. చూస్తున్నా. మీరందరూ కాస్త బయట వెళ్ళండి. ఇంకా ఏ వస్తువుని ముట్టుకోకండి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి. సార్ పల్స్ లేదు. సార్ ఇక్కడ చూడండి, ముక్కు కింద ఏదో వైట్ పౌడర్ లా కనిపిస్తుంది. ఖచ్చితంగా రైజన్ అయి ఉంటుంది. ఇదేంటి? సార్,
ఓ, అప్పుడు ఇదే విషయం అన్నమాట. సార్ నాకు లోపల ఏమీ దొరకలేదు. నాకు ఏం దొరకలేదు సార్. సార్ 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 కెమెరాలో ఏమీ దొరకలేదు, కానీ కిచెన్లో ఇది ఉంది చూడండి. తెల్ల పౌడర్. ఒకవేళ ఇదే రైసనా? అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది. మిస్టర్ ఆశీష్, ఈ రైస్ అండ్ పౌడర్ మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇదా రైజనా? అంటే రైజన్ అంటే ఏంటి సార్? సార్, ఇతనికి రైసన్ అంటే ఏంటో తెలియదనుకుంటా. సార్ ఏంటి సార్ ఇదంతా? ఇదేది నేను చేయలేదు సార్. ఎవరో నన్ను ఇందులో ఇరికిద్దామని ట్రై చేస్తున్నారు. మీరు కొనిపెట్టిన కెమెరాలేవి? ప్రామిస్గా నాకేది తెలియదు సార్. నేను ఒక ఇన్నోసెంట్. ఈ కెమెరా, రైసన్ ఇవన్నీ నాకేమీ తెలియదు సార్. ఐఎమ్ జస్ట్ ఇన్నోసెంట్ సార్. సార్ ఇతనికి ఏమీ గుర్తులేదు. ఇతనికి గుర్తులో సమస్య ఉందని అనుకుంటాను. మీరు చెప్పారంటే వద్దొద్దు, ఇతన్ని ఆఫీస్కి తీసుకెళ్తాం. అక్కడికి తీసుకెళ్తే అన్ని విషయాలు గుర్తుకొస్తాయి. సార్ ప్లీజ్ సార్. రండి. సార్ నా చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. నాకు ఏమీ తెలియదు సార్. సార్ మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటి సార్. ఇదేది నేను చేయలేదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. అయితే మీ పేరు మీద ఆ కెమెరాస్ ఎవరు కొన్నారు? మరి ఆ రైజిన్ మీ చోటుకి ఎలా వచ్చింది? ప్రామిస్ గా నాకు అది తెలీదు సార్. అనవసరంగా నన్ను కావాలని ఎవరో ఇరికిస్తున్నారు. ఎవరు ఇరికిస్తున్నారు? సార్ అది ఎవరని తెలిస్తే నేను మీకు చెప్పకుండా ఉంటానా సార్? చూడండి, మీరు అబద్ధం చెప్తున్నారు. ఏకంగా 5గురిని చంపేశారు. అమ్మాయికుడిలాగా నటించి మోసం చేయాలని చూడకండి. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను నిరపరాధిని సార్. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్. సార్ అతను చెప్పిందే చెప్తున్నాడు. ఆయనతో కొంచెం కష్టమే సార్. సచిన్ అతను చెప్పేది నిజమే అని నాకు అనిపిస్తుంది. కానీ సార్ ఎవిడెన్స్ అన్నీ కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎవిడెన్స్ని ఎవరైనా సృష్టించవచ్చు సచిన్. బాగా ఆలోచించి చూడు. అన్ని కెమెరాస్ని తన పేరు మీదే కొనడము, ఇంకా రైజన్ పాయిజన్ని తన ఇంట్లోనే దాచి ఉంచడము, ఎవడో ఒకడు పక్కాగా ప్లాన్ చేసి బ్రిలియంట్గా ఇదంతా చేస్తూ ఉన్నాడు. అటువంటి వాడు ఇటువంటి చిన్న తప్పు చేస్తాడా ఏంటి? లేదు లేదు లేదు, ఇందులో ఏదో ఒక విషయం దాగి ఉంది. సార్ దీని వెనకాల ఎవరున్నారని మనం ఎలా కనిపెడతాం సార్? ఆ డెలివరీ బాయ్ని అడిగితే తెలుస్తుంది పూర్వి. ఆ కొరియర్ కంపెనీలో ఉన్న డెలివరీ బాయ్. మీరు వాడిని అడగాలి. వాడే ఈ కెమెరాలన్నిటినీ ఆశీష్ ఇంటికెళ్ళి డెలివరీ చేశాడు. వెంటనే ఆ డెలివరీ బాయ్ని పట్టుకోండి. దొరికింది సార్. డెలివరీ నెంబర్ వచ్చి MUM 169127118K16. అది డెలివరీ అయిందా? ఎస్ సార్. ఏ రోజైతే ఆ ప్యాకెట్ మా చేతికి వచ్చిందో ఆ రోజే మేము డెలివరీ చేసేసాం సార్. ఎవరు డెలివరీ చేశారు? దీన్ని డెలివరీ చేసింది పీయూష్. పీయూష్, అతని పిలవండి. పీయూష్ కాస్త బయటికి రా. చెప్పండి సార్, పిలిచారా సార్? పీయూష్, సిఐడి వాళ్ళు నీతో మాట్లాడాలంట. సిఐడినా? విషయం ఏంటి సార్? నేనేం చేశాను? ఏం కాదు, భయపడకండి. నేను అడగబోయే ప్రశ్నలకి
జవాబు చెప్తే చాలు. సార్ నాకు ఎటువంటి సమస్య రాదు కదా? పీయూష్ టెన్షన్ అవ్వద్దు. సార్కి డెలివరీ గురించి మాత్రం చూసి చెప్పు. డెలివరీ ఇచ్చాను సార్. ఎవరికి ఇచ్చావు? ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే ఇచ్చాను. ఓసారి బయటికి రా. ఇతనికేనా? సార్ నేను రోజు చాలా మందికి డెలివరీ చేస్తాను. మనిషి గుర్తులేరు, ఎక్కువ ఉండడం వల్ల ఇచ్చేసి వెళ్తుంటాను. సార్ నేను చెప్పాను కదా సార్, ఈ అబ్బాయి నాకు ఏ డెలివరీ చేయలేదని. మీరందరూ కలిసి నన్ను ఇందులో ఇరికిద్దాం అనుకుంటున్నారు. ఆశీష్ గారు ఒక్క నిమిషం చూడు, కంగారు పడకో, సరిగ్గా చూసి చెప్పు, ఇతనేనా? నాకెందుకో ఇతనిలాగే అనిపిస్తోంది. అనవసరంగా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నన్ను ఎందుకు ఇందులో ఇరికిద్దాం అనుకుంటున్నావు? సార్ వీడు అబద్ధం ఆడుతున్నాడు సార్. ఒక్క నిమిషం సార్ వీడు అబద్ధం ఆడుతున్నాడు సార్. ఇతనికి నువ్వే డెలివరీ ఇచ్చావంటే చలాన్లో సైన్ తీసుకున్నావా? అవును సార్, సైన్ ఖచ్చితంగా తీసుకుని ఉంటాను. అయితే వెళ్ళి తీసుకురా పో. ఓకే సార్, తీసుకొస్తాను. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది నమ్మండి సార్. వాడు అబద్ధం ఆడుతున్నాడు సార్, ప్లీజ్ సార్. పీయూష్ ఒక నిమిషం ఆగు. ఏమైంది? ఏం లేదు సార్, సిఐడి వాళ్ళు చలాలను అడిగారు. సరే తీసుకెళ్ళి పో. చలాన్ తీసుకురావడానికి ఇంతసేపా? లోపలికి వెళ్ళి ఎవరైనా చూడండి. సార్ సార్ వాడు పారిపోయాడు. పారిపోయాడా? ఎక్కడికి? అంత తేలిగ్గా తప్పించుకుందాం అనుకున్నావా నువ్వు? సార్ సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. నేను నిజం చెప్తున్నాను, ఏ తప్పు చేయలేదు సార్. మరెందుకు పారిపోయావు? సార్ నేను భయపడ్డాను సార్, మిమ్మల్ని చూడగానే భయపడ్డాను. సరే, ఆ డెలివరీ ఎవరికి చేశావు? సార్ నేను చెప్పేస్తాను సార్, ఖచ్చితంగా చెప్పేస్తాను సార్. ఓ, తనే ఆ అమ్మాయి. ఎలక్ట్రానిక్ బగ్స్ ఇంకా రైసంతో ఆడుకునేది తనేనా? అరే మాయమైపోయిందంటే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒక్కచోట వదలకండి, గాలించండి. సార్ అటువైపు కూడా లేదు సార్. సార్ ఈ సైడ్ కూడా ఎవరు లేరు. నేను ఇక్కడే ఉన్నాను. అయితే దీని వెనక ఉన్నది నువ్వే అన్నమాట. ఎందుకు నువ్వు ఇదంతా చేశావు? పగ తీర్చుకోవడానికి. మిగతా వాళ్ళ హక్కుని తీసుకున్నందుకు నేను పగ తీర్చుకున్నా. ఎవరి హక్కు? ఎందుకు పగ తీర్చుకున్నావు? మా నాన్న హక్కుని తీసుకున్నందుకు ఆయన చావు కోసం పగ తీర్చుకున్నాను. మీ నాన్న చావు కోసం పగ? జీవితాంతం ఆయన కష్టపడుతూ ఉంటే అన్నీ తీసుకొని మా నాన్న ఒక పెద్ద ఎలక్ట్రానిక్ జీనియస్గా ఉండేవారు. ఆయన రోబోటిక్లో పెద్ద డిజైన్స్ అని కనిపెట్టారు. ఆ మిషన్
ఇంటెలిజెంట్గా పనిచేస్తుంటుంది. కానీ ఆశిష్ మా నాన్న రీసెర్చ్ చేసిన ఆ పేపర్స్, డిజైన్స్ అన్నిటినీ దొంగిలించాడు. తర్వాత వాటిని వాడి పేరు మీద రిజిస్టర్ కూడా చేశాడు. ఆ తర్వాత వాషింగ్ మిషన్స్, అన్ని ఎలక్ట్రానిక్ మిషన్స్లోనూ వాటిని ఫిట్ కూడా చేశారు. మనీ, ఫేమ్ అన్నీ వాడే తీసుకున్నాడు. నీ వ్యతిరేకత ఆశిస్తూ మాత్రం కదా, మిగతా అందరిని ఎందుకు చంపావు? వాళ్ళు మీకు ఏం చేశారు? వాళ్ళందరూ ఒకే గ్యాంగ్ మెంబర్స్కి చెందిన వాళ్ళు. వాళ్ళందరూ ఒకటిగా కలిసి మా నాన్నగారు కంపెనీ నుంచి తీసేలా చేశారు. బాగా డబ్బు సంపాదించారు కూడా. కానీ మా నాన్న అన్నీ కోల్పోయి రోడ్డుకొచ్చాడు. ఉద్యోగం కూడా పోయింది. ఆ షాక్ని ఓర్చుకోలేకపోయారు. డిప్రెషన్కి గురయ్యారు. ఆ తర్వాత చనిపోయారు. ముందుగా మిస్టర్ ప్రమోద్ సిగ్నేచర్ ప్రాక్టీస్ చేశాను. తర్వాత ఫ్రీ వౌచర్స్లో అలాగే సైన్ చేశాను. తర్వాత 6 బాక్సెస్లో వాటిని పెట్టాను, బగ్ పెట్టాను. నీ విషయంలో చాలా తప్పులు జరిగాయి, నేను ఒప్పుకుంటాను. దానికోసం నువ్వు చేసిన పని చాలా పెద్ద తప్పు. చట్టం ముందు నువ్వు ఖచ్చితంగా లొంగిపోవాలి. నో, ఖచ్చితంగా లేదు. ఆ ఆశిష్కి, గౌతమ్కి, నాన్నకి జరిగినందుకు శిక్షించకపోతే నేను చట్టం మాత్రమే కాదు, ఎవరు చెప్పినా నేను ఎప్పటికీ వినను. మీరెవరూ భయపడొద్దు. నేను మీ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నీ కూడా రెడీ చేసి ఉన్నాను. చూడాలని ఆశగా ఉందా? శ్రేయ, వీటిని టచ్ చేయకండి. ఎలక్ట్రానిక్ బ్యాక్టీరియా, పాస్వర్డ్ ఇంకా గ్యాజెట్లు ఉన్నాయేమో చూడండి. సార్, ఇందువల్ల ఈ గ్యాడ్జెట్స్ ఆఫ్ అవ్వలేదు. సార్, షూట్ చేయమంటారా? వద్దదు, ఏమి చెయ్యొద్దు. పగిలిందంటే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. తర్వాత సమస్యలు చిక్కుకుంటాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పెద్ద ఆయుధం అక్కర్లేదు. దీన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రావే. ఎవ్వరు తప్పు చేసినా ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళాలి, తెలుసా నీకు? నువ్వు నీ మెదడుని బాగా ఉపయోగించావు. ఇవన్నీ గొప్ప ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఉపయోగించావు. ఒకవేళ మంచి పనులు చేయడానికి ఉపయోగించుంటే మీ నాన్న పరువుని నిలబెట్టుండొచ్చు. ఇప్పుడు అనవసరంగా లోపలికి వెళుతున్నావు.